60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జస్ట్ టాస్కింగ్ అని చెప్పి ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మాట్లాడే ప్రకాష్ రాజు ఒక ఎలక్షన్ నటుడు, బహుభాషా కోవిదుడు. ఓకే, వెల్ అండ్ గుడ్. హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నాడు. ఎప్పుడూ స్పందిస్తూ ఉంటాడు. మోదీ గారి విధానాలు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎలక్షన్లో పోటీ చేశారు, డిపాజిట్లు కూడా రాలేదు. సరే, పక్కన పెడితే ఈ మధ్య ఆయన్ని అత్యంత ప్రకాష్ రాజు వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆయన 100% స్ట్రైక్ రేట్ చూసిన తర్వాత ఇటువంటి రాజకీయ నాయకుడు ఈ సమాజానికి కావాలని చెప్పిన అదే నోటి నుంచి ప్రకాష్ రాజ్ గారు ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే అంటే మోదీ గారికి సపోర్ట్ చేయటం వల్ల ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారనేది అందరికీ తెలిసిన అంశమే. అదే సమయంలో హిందూ సనాతన ధర్మం కోసం హిందీ భాష తల్లి లాంటిది, మన తెలుగు భాష మాతృభాష తల్లి అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నాడు. అది తప్పేం కాదు, మన అధికార భాష హిందీ కాబట్టి దాన్ని గౌరవిద్దాం అన్నాడు. అంటే వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కదా. ఒక పార్టీ అధినేతగా, ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఈరోజు దేశ రాజకీయాలు శాసించే అత్యంత తక్కువ మందిలో ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నోటి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా? మరి ఆయన హిందీ భాష గురించి మాట్లాడితే విమర్శించడానికి ప్రకాష్ రాజ్ ఎవరు? మరి తమిళనాడులో ఒక పాకీజాకి ఇబ్బంది అయితే, ఆర్థికంగా చతికిల పడిపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చేయాలి? ప్రకాష్ రాజ్ గారు స్పందించవచ్చు కదా. స్పందించే గుణం వీళ్ళకు ఉండదు. మాట్లాడటం మాత్రం మాట్లాడతారు మీడియాలో అటెన్షన్ కోసం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడితే ఆ స్థాయిలో ఎలివేషన్ వస్తుందనే భావన కావచ్చు. కాబట్టి మీరు ఇక్కడైనా మారండి అని చెప్పి చాలామంది జనం అంటున్నారు. మీరు జస్ట్ ఆస్కింగ్ అనండి. దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి చెప్పండి. ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పండి, సైన్యం గురించి, సైన్యం ప్రతిపత్తి గురించి చెప్పండి, భారతదేశం గొప్పతనం చెప్పండి. అంతేగాని సుస్థిరమైన ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మోదీ గారిని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయానికి రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చాలామంది జనం అభిమానులు చెప్తున్న మాట. మరి ఇట్లా మాట్లాడుతూ ఉంటే రేపు ప్రకాష్ రాజ్ పరిస్థితి ఏంటి? తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉందా? ఆ సినిమాలు కూడా బహిష్కరించే అవకాశం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ అదే సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఏం విమర్శిస్తున్నారు, ఏం చేయాలి? ఆయన ఏమి హిందీని తమిళం తక్కువగా చేయలేదే. కానీ అమ్మ మాతృభాషను మనం పరిరక్షించుకుందాం. తల్లి లాంటిది తెలుగు, హిందీ పెద్దమ్మ లాంటిది అన్నాడు. తప్పేం కాదే. గచ్చిబౌలిలో మీటింగ్ జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు అంతగా సెంట్రల్ గవర్నమెంట్ పిలిపించారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ మానియా నడిచింది. మరి తప్పేం కాదు. ఈ తట్టుకోలేనితనంతో ప్రకాష్ రాజ్ గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం ఎంతవరకు సమంజసం? మీరు బెట్టింగ్ యాప్లు ప్రోత్సహించారు. బెట్టింగ్ యాప్ల్లో 29 మంది హీరోల్లో రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు మీరు నేషనల్ అవార్డులు పొందారు. మరి మీరు బెట్టింగ్ యాప్ తెలిసి చేశారా, తెలియక చేశారా? దాని పట్ల ఏమంటారు? ఈడీ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని రాజకీయాల్లో రోజు రోజుకు పరిణతి చెందుతా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న పవన్ కళ్యాణ్ని విమర్శించడం తగదు అని చాలామంది చెప్తున్నమాట. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానుకొని ఈడీకి ఏం సమాధానం చెప్పాలి? బెట్టింగ్ యాప్లు ఎంత మీరు మనీ లాండరింగ్ జరిగింది, అది ఈడీకి చెప్పే ఇదిలో కొద్దిగా బిజీగా ఉంటే బాగుంటుంది. ఒకవైపు సినిమాలు తీసుకుంటారు, తప్పులేదు. బహుభాషా కోవిదుడు, నటుడిగా మీకు ఇదేమి లేదు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి తెలుగు నటుల్ని, తెలుగు ప్రజలు ఆరాధించే వ్యక్తుల్ని విమర్శించడం మానేసి మీ మీద ఉన్న కేసుల్ని ఈడీకి ఏమి రిప్లై ఇవ్వాలి, లేకపోతే మిగతాది ఏం చేయాలనేది ఆలోచించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే బాగుంటుందనేది జన సైనికులు చెప్తున్న మాట. మరి ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించే ప్రకాష్ రాజ్ గారు నెక్స్ట్ ఆస్కింగ్ అని ఏమంటాడో మనం చూడాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మాట్లాడే ప్రకాష్ రాజు ఒక ఎలక్షన్ నటుడు, బహుభాషా కోవిదుడు. ఓకే, వెల్ అండ్ గుడ్. హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నాడు. ఎప్పుడూ స్పందిస్తూ ఉంటాడు. మోదీ గారి విధానాలు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎలక్షన్లో పోటీ చేశారు, డిపాజిట్లు కూడా రాలేదు. సరే, పక్కన పెడితే ఈ మధ్య ఆయన్ని అత్యంత ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆయన 100% స్ట్రైక్ రేట్ చూసిన తర్వాత ఇటువంటి రాజకీయ నాయకుడు ఈ సమాజానికి కావాలని చెప్పిన అదే నోటి నుంచి ప్రకాష్ రాజ్ గారు ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే అంటే మోదీ గారికి సపోర్ట్ చేయటం వల్ల ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారనేది అందరికీ తెలిసిన అంశమే. అదే సమయంలో హిందూ సనాతన ధర్మం కోసం హిందీ భాష తల్లి లాంటిది, మన తెలుగు భాష మాతృభాష తల్లి అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నాడు. అది తప్పేం కాదు,
మన అధికార భాష హిందీ కాబట్టి దాన్ని గౌరవిద్దాం అన్నాడు. అంటే వ్యక్తిగతంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కదా. ఒక పార్టీ అధినేతగా, ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఈరోజు దేశ రాజకీయాలు శాసించే అత్యంత తక్కువ మందిలో ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నోటి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా? మరి ఆయన హిందీ భాష గురించి మాట్లాడితే విమర్శించడానికి ప్రకాష్ రాజ్ ఎవరు? మరి తమిళనాడులో ఒక పాకీజాకి ఇబ్బంది అయితే, ఆర్థికంగా చతికిల పడిపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చేయాలి? ప్రకాష్ రాజ్ గారు స్పందించవచ్చు కదా. స్పందించే గుణం వీళ్ళకు ఉండదు. మాట్లాడటం మాత్రం మాట్లాడతారు మీడియాలో అటెన్షన్ కోసం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడితే ఆ స్థాయిలో ఎలివేషన్ వస్తుందనే భావన కావచ్చు. కాబట్టి మీరు ఇక్కడైనా మారండి అని చెప్పి చాలామంది జనం అంటున్నారు. మీరు జస్ట్ ఆస్కింగ్ అనండి. దేశం గురించి, దేశ అభివృద్ధి గురించి చెప్పండి. ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పండి, సైన్యం గురించి, సైన్యం ప్రతిపత్తి గురించి చెప్పండి, భారతదేశం గొప్పతనాన్ని చెప్పండి. అంతేగాని సుస్థిరమైన ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా మోదీ గారిని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయానికి రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చాలామంది జనం అభిమానులు చెప్తున్న మాట. మరి ఇట్లా మాట్లాడుతూ ఉంటే రేపు ప్రకాష్ రాజ్ పరిస్థితి ఏంటి? తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉందా? ఆ సినిమాలు కూడా బహిష్కరించే అవకాశం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ అదే సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఏం విమర్శిస్తున్నారు? ఏం చేయాలి? ఆయన ఏమి హిందీని తమిళం తక్కువగా చేయలేదే. కానీ అమ్మ మాతృభాషను మనం పరిరక్షించుకుందాం. తల్లి లాంటిది తెలుగు, హిందీ పెద్దమ్మ లాంటిది అన్నాడు. తప్పేం కాదే. గచ్చిబౌలిలో మీటింగ్ జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు అంతగా సెంట్రల్ గవర్నమెంట్ పిలిపించారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ మానియా నడిచింది. మరి తప్పేం కాదు. ఈ తట్టుకోలేనితనంతో ప్రకాష్ రాజ్ గారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం ఎంతవరకు సమంజసం? మీరు బెట్టింగ్ యాప్లు ప్రోత్సహించారు. బెట్టింగ్ యాప్ల్లో 29 మంది హీరోల్లో రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు మీరు నేషనల్ అవార్డులు పొందారు. మరి మీరు బెట్టింగ్ యాప్ తెలిసి చేశారా, తెలియక చేశారా? దాని పట్ల ఏమంటారు? ఈడీ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని రాజకీయాల్లో రోజు రోజుకు పరిణతి చెందుతా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న పవన్ కళ్యాణ్ని విమర్శించడం తగదు అని చాలామంది చెప్తున్నమాట. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానుకొని ఈ ఈడీకి ఏం సమాధానం చెప్పాలి? బెట్టింగ్ యాప్లు ఎంత మీరు మనీ లాండరింగ్ జరిగింది అది ఈడీకి చెప్పే ఇదిలో కొద్దిగా బిజీగా ఉంటే బాగుంటుంది. ఒకవైపు సినిమాలు తీసుకుంటారు, తప్పులేదు. బహుభాష కోవిదుడు, నటుడిగా మీకు ఇదేమి లేదు. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి తెలుగు నటుల్ని, తెలుగు ప్రజలు ఆరాధించే వ్యక్తుల్ని విమర్శించడం మానేసి మీ మీద ఉన్న కేసుల్ని ఈడీకి ఏమి రిప్లై ఇవ్వాలి, లేకపోతే మిగతాది ఏం చేయాలనేది ఆలోచించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే బాగుంటుందనేది జన సైనికులు చెప్తున్న మాట. మరి ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించే ప్రకాష్ రాజ్ గారు నెక్స్ట్ ఆస్కింగ్ అని ఏమంటాడో మనం చూడాలి.